ఇక్కడ మామ రంభా ఉరుసు మేనక టీజర్ లాంచ్ చేయడానికి అని చెప్పి వీళ్ళందరూ రంభా ఉరుసు మేనక లాగా గెటప్ వేసుకొని వెళ్ళారనమాట. మరి శూర్పణఖ ఎందుకు వచ్చింది? ఈ వీడియోలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. జీవితం చాలా చిన్నది మామ, అందుకే కసితో కొట్టుకోవాలి. కొట్టుకోవడం అంటే అసలు వృద్ధి నాకు ఇది దెంగేస్తుంది. సరే మా వీడియో అయితే స్టార్ట్ చేస్తా. నేనేదో బాయ్ ఫ్రెండ్ అనుకున్నా, కానీ నా కొడుకులా ఉన్నాడే వీడు. ఇలాంటి ఆకుటెగ్గలంతా ఇలాంటి అమ్మాయిల పక్కనే కనిపిస్తారేంట్రా? బాలీవుడ్ లో ఈడేలాగో టాలీవుడ్ లో ఈడేలాగా అన్నమాట. ఆఖరి కట్టిటి కానోడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఛీ యాదవ బతుకు. ఇండియాలో అందరికీ స్వతంత్రం వచ్చింది, నాకు మాత్రం రాలేదు. జాన్వి అండ్ ఓరీ ఇన్ మీషో. మైకు తిప్పడం బాగా అలవాటు అనుకుంటా. మరి ఏమనుకుంటున్నావు, రోజుకి ఒకటా రెండా? కాదన్నా, వెళ్ళిన ప్రోగ్రామ్ కల్లా మైక్ ఇస్తారు కదా, అలా తిప్పి తిప్పి అలవాటైపోయింది అంటున్నా. దీని ఓవరాక్షన్ మాత్రం తగ్గదు. ఏదో ఒక కెమెరా చూస్తుందని తెలుసు. పోన్లేరా బాబు, ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. పేర్లైతే చెప్పను గానీ రివెంజ్ మాత్రం ఖచ్చితంగా తీర్చుకుంటాడు, కాబట్టి నువ్వు జాగ్రత్త ఉండు. ఆడు జాగ్రత్త ఉండేందో కానీ నువ్వైతే ఫస్ట్ తిండి. నేను ఆడి రివెంజ్ తీర్చేలోపు నువ్వు ఉంటావు పోతావు కూడా తెలియట్లేదు. నేను జాగ్రత్తగా ఉంటా గానీ వానాగాలి దుమారం చాలా పెడుతుంది, నువ్వు ఇంట్లోనే ఉండు. బాడీలో కేజీ మాంసం లేదు, మనకి ఎందుకక్క రివెంజ్ అవసరమా? వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి గ్లూకోజ్ ఎక్కించుకొని మంచి ఫ్రూట్స్ తిను, అప్పుడే నా అస్థిపంజరంలా కాకుండా మనిషిలా కనబడతావు. నువ్వు ఎంత చెప్పినా లాభం లేదు మామ. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియో దింపుద్ది, మళ్ళీ ఇంకో రివెంజ్ అంటుంది. అంతే, దున్నపోతు మీద వర్షం కొట్టినట్టే. సాయి పల్లవి, నువ్వేనా సాయి పల్లవి? కండ్లుగా దెంగ ఏంట్రా? అక్కడ కనిపించింది సాయి పల్లవి కాదు, జూనియర్ సాయి పల్లవి. సాయి పల్లవి టీ తాగుతుంది. మరీ గట్టిగా అనగరో, ఈ పక్కన విన్నారనుకో. It's my birthday. Makes me a princess. తోదు దడుచుకొని చచ్చాం. అయినా బర్త్డే రోజు శారీ కట్టుకొని గుడికి వెళ్ళాలి, కానీ నువ్వేంటమ్మా పబ్కి వెళ్ళడానికి రెడీ అయ్యావా? నువ్వు ఆ గుడితో చదువుతున్నావంటే అర్థమైంది. అది వీళ్ళకి వర్తించదన్నా, ఎందుకంటే ఇండియాలో ఉంటే పేరెంట్స్ ఇలా దొబ్బుతున్నారని చెప్పి డబ్బులు కట్టుకుని అబ్రాడ్ వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. పర్సనల్ బస్ స్టాండ్ ముందు సులభ కాంప్లెక్స్ దగ్గర నిలిచినట్టు ఏంట్రా ఇల్లు ఓవరాక్షన్. ఈ రోజు మా పక్కింటి ఇంటికాడ 4 బౌలు తోమేసరికి లేట్ అని పక్కకు దొప్పుకుంటే ఉంగమ్మ 4 బౌలు తోమేసరికి ఇదే పెద్ద లీడర్ లా ఫీల్ అవుతుంది. డ్రెస్ బై మిస్టేక్ పక్కింటి పాప తీసుకొచ్చింది అనుకుంటా. దొడ్డికి పోవడానికి సులువుగా ఉంటుంది. ఒరే అసలు అమ్మాయివా అబ్బాయివా? సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. ఓ ఊపేయకు, అసలే ముసలిగుండే. నువ్వు ఊపేపుడికి పోయేలా ఉన్నాడు. నాకెందుకో ఈ నూపినట్టే ఆ పైన 3 ఫోటోలను కూడా అలాగే ఊపి లేపేసిందేమో అని డౌట్. లేవని ముసలోడి మీద నాని ప్రతాపం. మరి నువ్వు వెళ్తావా? డ్రమ్ములు వేసి కుక్కుద్ది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మాకన్నా పండగలేదు ముసలి, నువ్వన్నా బాగా జరుపుకో. ఈ వయసులో జరుపుకున్నాడు అనుకో డైరెక్ట్ పాడే. తాతిక ఫైర్ మీద ఉన్నాడు, అది కానీ మిస్ ఫైర్ అయిందనుకో. Ladies and gentlemen, welcome to Las Vegas, Nevada, the entertainment capital of the world. దివి పాప ఇక్కడికి వెళ్ళి బాగా రెస్ట్ తీసుకుంటున్నట్టున్నారు. అదే పైపులు బిగించే మనిషితో. Correct. From the dazzling lights of the strip to world-class shows, every part of this city. Who is the cameraman? మీ క్వశ్చన్ చాలా మిస్టీరియస్ గా ఉంది, మా దగ్గర ఆన్సర్ లేదు. 2 days wait, బెంజ్ కార్ ఇస్ కమింగ్. అదేలా బ్రో? అదే మ్యాజిక్. శాలరీలో ఇస్తారా డే బై డే? అది కష్టం. అదే ప్రొడ్యూసర్ని బట్టి ఉంటుంది బ్రో. రెమ్యులేషన్ మాట్లాడుకున్న దాన్ని బట్టి అట్లా ఉంటుంది అన్నట్టు. నా కొడకలారా, నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటారో, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. మీరెవరు అడగడానికి? ఇలాంటి డ్రెస్లు మా ఊర్లో వేసుకున్నాం అనుకో, కుక్కలు కరుస్తాయి. కుక్కలు కరవడమే కాకుండా ఒక పేరు పెట్టి పిలుస్తాయి. రండిరా. మీకు ఇలాంటి డ్రెస్ వేసుకుని తిరగాలని ఆశ ఉంది, కానీ వేసుకోరు. ఎందుకంటే మీరు లోకం కోసం బతుకుతున్నారు, నేను నా కోసం బతుకుతున్నాను. అయితే మొత్తం విప్పేవా ప్లీజ్? దీన్నే గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం ఇదే. సేమ్ మూవీలో ఇంకో డైలాగ్ ఉంటది డ్రెస్ గురించి. ఏం డైలాగ్ అబ్బా? కట్టుకున్న మొగుడికి కంపు కొట్టే పాత చీర కట్టుకుని 3 చీర కట్టడం, ఇలాంటి డ్రెస్ వేసుకుని ఊళ్ళో వాళ్ళని రెచ్చగొట్టడం. ఇప్పుడు ఇలాంటి డైలాగులు చెప్పి మనం ఇంకో 2 మాటలు మాట్లాడామనుకో, విక్టింగ్ కార్డు తీసుకొచ్చుకొని ఇలా అంటారు. 100 సంవత్సరాలుగానే ఆడవాళ్ళు వంటి నుంచి బయటికి రావడం మొదలు పెట్టారు. నీలాంటి నీచుల వల్ల మళ్ళీ వాళ్ళ వంటిలోకి వెళ్ళిపోతారా?
నాకు అర్థం కావట్లేదు కానీ అసలు ఇప్పుడు ఆమె ఏం చేసిందని అవార్డు ఇస్తున్నారా? అవన్నీ మాకు తెలియదు. ఇక ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయింది, మేము అవార్డు ఇచ్చాం అంతే. ట్యాంకు ఏ ట్యాంకు? వాటర్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్? నువ్వు అలా డిస్కరేజ్ చేయొద్దు. మెంటల్ పోటీలో ఫస్ట్ వచ్చింది మెంటల్. ఈ మధ్య మన బయట జరుగుతున్న కొన్ని పండుగలకి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా వస్తున్నారు మామ. ఇలాంటి సెక్యూరిటీ అయ్యో నొప్ప దీనికి ఎంత బిల్డప్ ఇచ్చింది. అయినా అక్కడ ఎవడున్నారా? ఓ తెగ దొబ్బేసుకుంటూ మరి తీసుకెళ్తున్నారు. మ్యాటర్ వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ గా చేసుకుంటారన్నా. మీరు ఫ్రీగా వదిలినా దాన్ని ఎవడు నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను, తర్వాత ఫీల్ అవుతావు. బాగానే ఎక్స్ట్రాలు మింగుతున్నారుగా. ఏడిస్ తనితే 50 మంది కూడా లేరు, దానికి ఎందుకు నా లడ్డులో బిల్డప్. బెస్ట్ అన్ఎంప్లాయిడ్ మూమెంట్. ఈ హెయిర్ వచ్చేసి 7 నెలల క్రితం ఉంది. 7 నెలలకి అన్న హెయిర్ స్టైల్ పెంచుకుంటాడు. ఇప్పుడు సడన్ గా విజయ్ దేవరకొండ కింగ్డమ్ హెయిర్ స్టైల్ ఉంది కదా, అది కావాలంట. 7 నెలలుగా పెంచుకున్న బొచ్చుని విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీలో హెయిర్ స్టైల్ లాగా చేద్దామని ఫిక్స్ అయిపోయావు. సరే ఎలా చేశాడో చూద్దాం. కింగ్డమ్ మూవీలో విజయ్ హెయిర్ అని చెప్పి శేషు మూవీలో రాజశేఖర్ లా చేసావు కదరా. పాప హెయిర్ స్టైల్ చూసిన తర్వాత మనోడికి నోటి నుండి మాట రావట్లేదు, ఫేస్ లో ఎక్స్ప్రెషన్ వర్కట్లేదు. అయ్యా లోపలంతా 7 నెలలు పెంచినవాన్ని 7 నిమిషాలు ఎరుగుని చేసావు కదరా. వాడు మళ్ళీ లైఫ్ లో నీ షాప్ కి రాడు. వాడే కాదు ఇంకెవడు పోడు. మ్యాటర్ ఏంటంటే మామ, రంభా ఉరుసు మేనక టీజర్ లాంచ్ చేయడానికి అని చెప్పి వీళ్ళందరూ రంభా ఉరుసు మేనక లాగా గెటప్ వేసుకొని వెళ్ళారన్నమాట. మరి సూర్పనకి ఎందుకు వచ్చింది? ఉద్దేశం ఏం లేదు మామ, కరెక్ట్ గానే సెట్ అయింది. ఇదో ప్యాషన్ అయిపోయింది అంటారా. అసలు జనాలు లేని దగ్గర కూడా బాడీ గార్డ్లను పెట్టుకొని ఇంత షో చేస్తున్నారు. ఇంతకు ఎందుకన్నా అంతమంది బౌన్సర్లు? జనాలు కొడతారని, అదే జనాలు సెల్ఫీల కోసం కొట్లాడతారని చెప్పి అంతమంది బౌన్సర్లను పెట్టుకుంది. కుక్కలు కూడా అదే కోదని ఎందుకు అంత రక్షణ? ముఖం మీద పడిందా, వెంటనే వెళ్ళి కడుక్కో. ఇలా తొడలు చూపిస్తూ ఎందుకమ్మా మా ఏడిని రెచ్చగొడతావు? అయినా తప్పే ఉందన్న, రెచ్చగొట్టని నేనే కదా రెచ్చపోయేది, నీకెందుకు? కొడితే పళ్ళు రాలిపోతారు. నీలాంటి కరువు గల వల్లే వాళ్ళకి బంగ్లాలు కార్లు వస్తున్నాయి. యాదవా కారిపోతుంది ఏంట్రా నోట్లో నుండి సొల్లు. అవి తొడల మసాలా వడలు కాదురా, అవి వట్టకాయలు. నోట్లో పెట్టుకుని సపరి. ఏమన్నాడన్నా? అది నోటితో చెప్పేది కాదులే. కన్ఫర్మ్ లేపడానికే వచ్చింది. ఏంట్రా అది? కట్ చేసేసి ముక్కలు చేసేసి సిమ్లా యాపిల్? అదే నాకు కులిపోయిన యాపిల్ కనిపిస్తుంది. సైడ్ యాంగిల్ నుండి సైడ్కి ఎదిగాక ఇలాంటి చెత్త రీల్స్ చేస్తే మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారా తల్లి? ఎందుకంటారు మామ వీళ్ళు బయటకు వచ్చి రీల్స్ చేస్తే? నా ఉద్దేశం ఏం లేదు మామ, వీళ్ళు ఎప్పుడైతే ఫేమస్ అయ్యారో అప్పుడే బయటకు వచ్చేసి రూమ్ తీసుకొని ఇలాంటి చెత్త రీల్స్ చేసుకుంటూ బతుకుతున్నారు. ఇప్పుడు మనం ఏమన్నా అన్నాం అనుకో, ఓమెన్ కార్డ్ అని బొంగ్ అని మళ్ళీ ఏడుచుకుంటూ ముంగటికి వస్తారు. No words. ఓమెన్ కార్డ్ ఈజ్ ఓన్లీ వర్కింగ్. ఈ వీడియో ఇంతే మామ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మామ. మళ్ళీ నెక్స్ట్ వెళ్దాం. ఉంటామా, బాయ్. పాలివని గేదే అంటావు గాని ఎప్పుడన్నా పిండుకోవడానికి ట్రై చేసావా బా? పిండుకుంటే బోల్డ్ అంతా ఏంది పాలా టాలెంట్.